స్ట్రాప్ మరొకటి కూడా చేస్తుంది అనమాట. రెస్పాన్సివ్ లేఅవుట్స్ అనేది కోడ్ స్నిపెట్ లో దాచుకొని ఉంటుంది అనమాట, రీయూజబుల్ చేసేసేసి. ఆ రెస్పాన్సివ్ లేఅవుట్స్ ని మన డెవలప్మెంట్ కోసము రీయూజ్ గనక చేసుకున్నాం అనుకో, దానిని ఏమంటారంటే బూట్స్ట్రాప్ గ్రిడ్ సిస్టమ్ అని పిలుస్తారు. అంటే బూట్స్ట్రాప్ జనరల్ గా ఏమవుతుంది, మనకు కావాల్సిన కోడ్ మొత్తం కూడా HTML, CSS, జావా స్క్రిప్ట్ కి సంబంధించిన కోడ్ అంతా కూడా ఏం చేస్తారంటే ఆల్రెడీ రాసేసేసి ప్రీ డిఫైన్ చేసేసి ఆల్రెడీ పక్కన పెడతారు అనమాట ఒక వెబ్సైట్ లో. ఆ వెబ్సైట్ లోకి వెళ్ళి ఏం చేస్తాం మనము, వాళ్ళు ఏ నేమ్ తో అయితే క్లాసిఫైడ్ చేసి పెట్టారో ప్రీ డిఫైన్ చేసేసి ఆ నేమ్ ని మనం ఏం చేస్తాం, మన యొక్క క్లాస్ నేమ్ గా యూజ్ చేసేసాం అనుకో, మనం ఏం చేస్తాం, ఎలాంటి స్టైలింగ్ చేయకుండానే వాళ్ళు చేసిన స్టైల్ ని మన యొక్క HTML ఎలిమెంట్ కి అడాప్ట్ చేసుకుంటాం కదా. అలానే ఇక్కడ ఏం చేశారంటే వాళ్ళు గ్రిడ్ సిస్టమ్ ని ఏం చేశారంటే, గ్రిడ్ సిస్టమ్ అనేది బూట్స్ట్రాప్ లో ఆల్రెడీ వాళ్ళు ఏం చేశారంటే ప్రీ డిఫైన్ చేసి పెట్టారు. ఏ నేమ్స్ తో డిజైన్ ఏ నేమ్స్ తో ప్రీ డిఫైన్ చేశారు, రెస్పాన్సివ్ లేఅవుట్స్. రెస్పాన్సివ్ లేఅవుట్స్ అనే నేమ్ తో వాళ్ళు ఏం చేశారంటే మన యొక్క లేఅవుటింగ్ చేసే, రెస్పాన్సివ్ వెబ్ డిజైన్ చేసే అన్ని టూల్స్ ని కూడా ఏం చేశారంటే రెస్పాన్సివ్ లేఅవుట్స్ అనే నేమ్ తో ఏం చేసేసారంటే వాళ్ళు ప్రీ డిఫైన్ చేసి పెట్టారు. వాటిని మన అవసరానికి తగ్గట్లు రీయూజ్ చేసేసుకున్నాం అనుకో, ఏమైందంటే ఫాస్ట్ గా మనం ఇందాక చూసిన అచీవ్మెంట్స్ అన్ని కూడా కంప్లీట్ చేయొచ్చు అనమాట. అందుకోసం ఏం చేశారంటే వీళ్ళు బూట్స్ట్రాప్ లో గ్రిడ్ సిస్టమ్ అనే ఒక టూల్ ద్వారా ఏం చేసేసారంటే రెస్పాన్సివ్ వెబ్సైట్స్ అన్నిటిని కూడా బిల్డ్ చేయడం అనేది చేశారు. అటన్నిటిని ఎలా బిల్డ్ చేస్తాం ఏంటిది అనేది ఈ రోజు సెషన్ కొంచెం అయిపోయింది కాబట్టి టుమారో సెషన్ లో నేను చెప్తాను. ఓకేనా? అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్.